సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల మధ్య ఎంత పోటీ ఉంటుందో తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోల మధ్య కూడా అంతే పోటీ ఉంటుంది. అందుకే సంక్రాంతి బరిలో నిలిచి గెలిచి సత్తా చాటాలని ప్రతి హీరో సంక్రాంతి టార్గెట్గా తమ సినిమాలు విడుదల చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి సంక్రాంతి కాస్త టఫ్ అయింది. సో మరి ఈ 4 సినిమాల్లో సాలిడ్ విన్నర్ అనిపించుకుంది ఎవరు? బాక్స్ ఆఫీస్ బరిలో యునానిమస్గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నది ఎవరు? ముందు నుంచి సంక్రాంతి అనగానే మనకి జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్ మధ్య పోటీ గట్టిగా ఉంది. ఈ 2 సినిమాలకు సంబంధించి అనేక వాదోపవాదాలు విన్నాం, విమర్శలు విన్నాం, ప్రతి విమర్శలు విన్నాం, కొన్ని కామెంట్లు విన్నాం. ప్రేక్షకుల నుంచి కూడా అనుకోకుండా ఊహించని రీతిలో హనుమాన్ మీద ఒక సింపతి అనేది క్రియేట్ అయింది. అది ఆ సినిమాకి ప్రమోషనల్గా కూడా చాలా ప్లస్ అయిపోయింది. పైగా ఇప్పుడు రామ జన్మభూమిలో రామ మందిరం అనే నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో హనుమాన్ సినిమాని ఆపుతున్నారని ఒక వర్గం ప్రేక్షకులు కూడా దీన్ని పూర్తిగా ఓన్ చేసుకోవడం, అవతల సినిమా మీద రకరకాలైనటువంటి కామెంట్స్ చేయడం కూడా ఒకటి చూసాం. అయినప్పటికీ ఏదైనా కంటెంటే డిసైడ్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. రిలీజ్ అయ్యేంత వరకే సమస్య, కానీ రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ చేసేది కంటెంట్. అలా చూసుకుంటే సంక్రాంతి బరిలో మొదటి రోజు వచ్చినటువంటి జనవరి 12న వచ్చినటువంటి హనుమాన్ వర్సెస్ గుంటూరు కారంలో సాలిడ్గా విన్నర్ అనిపించుకుంది హనుమాన్. గుంటూరు కారంకి సంబంధించి అంచనాలు భారీగా ఉన్నాయి అని చెప్పలేము. కాకపోతే సినిమా రిలీజ్ ముందు వరకు కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచగలిగారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో 13 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే చాలామంది భావించారు. అందుకు తగ్గట్టుగానే సినిమాకి హైప్ వచ్చింది. సూపర్ స్టార్ కాబట్టి అర్ధరాత్రి నుంచే షోస్ మొదలుపెట్టారు. టికెట్ రేట్లు కూడా భారీగా పెంచారు. మొదటి వారం మల్టీప్లెక్స్లో ₹450, సింగిల్ స్క్రీన్లో ₹250 అంటూ దారుణంగా టికెట్ రేట్లు కూడా పెంచారు. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజే చెప్పినట్టుగా మిడ్ నైట్ షోస్ నుంచి మిక్స్డ్ టాక్ మొదలైంది. మిడ్ నైట్ షోస్లో కానీ ఎర్లీ మార్నింగ్ షోస్లో కానీ మ్యాక్సిమం చూసేది అభిమానులే ఉంటారు. వాళ్ళ నుంచే సరైనటువంటి స్పందన ఈ సినిమాకి రాలేదనేది వాస్తవం. దానికి సంబంధించినటువంటి అనేక పబ్లిక్ టాక్స్, పబ్లిక్ బైస్లో కూడా జనాలు చూశారు, ప్రేక్షకులు కూడా చూస్తూనే ఉంటారు. సో కంటెంట్ పరంగా చూసుకుంటే గుంటూరు కారం పూర్తిగా తేలిపోయింది. ఇది త్రివిక్రమ్ మార్క్ సినిమా కాదు. త్రివిక్రమ్ మార్క్ అనేది ఈ సినిమాలో ఎక్కడా కనిపించలేదు అని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకున్నారు. అంచేత గుంటూరు కారం అర్ధరాత్రి షోస్ నుంచే ఆల్మోస్ట్ కష్టమైన టాక్ తెచ్చుకుంది. ఆ టాక్తోనే రన్ అవుతోంది. ఇక గుంటూరు కారంతో పాటుగా విడుదలైనటువంటి హనుమాన్కి ప్రీమియర్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ముందే చెప్పుకున్నట్టుగా ఈ సినిమా మీద సింపతి ఒకటి, లేదా ఇప్పుడున్నటువంటి కంట్రీ మూడ్ని బట్టి కూడా చూసుకుంటే ప్రీమియర్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రీమియర్ షోస్ కూడా చాలామంది చూసుకున్నారు. థియేటర్స్ దగ్గర కూడా టికెట్స్ దొరక చాలామంది ఇబ్బంది పడ్డారు. సో గుంటూరు కారంకి పూర్తి భిన్నంగా హనుమాన్కి సంబంధించి ప్రీమియర్స్ నుంచే సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. ఇది ఆ సినిమాకి నెక్స్ట్ డేకి మరింత బూస్టప్ అయింది. నిజంగా చెప్పాలంటే హనుమాన్ సంబంధించి ఒక చిన్న కథ, అప్పుడెప్పుడో కృష్ణవంశీ తీసినటువంటి శ్రీయాంజనేయం కంటెంట్కే దాకు కాస్త అటుగా మార్చారు. కాకపోతే చివరి 20 నిమిషాలు కానీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండడం, హనుమంతుడి క్యారెక్టర్ ఇంటర్నల్గా మనకి డైరెక్ట్గా కనిపించకపోయినా తేజ సజ్జా అనే ఒక చిన్న హీరో చేస్తున్న ఫైట్స్ వెనక హనుమంతుడు ఉన్నాడు అనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. అదే ఈ సినిమా విజయానికి కారణమైంది. కంటెంట్ పెద్ద గొప్ప కంటెంట్, బలమైన కథ అని చెప్పలేం, కానీ కథనం పరంగా చూసుకుంటే ఎక్కడా బోరు కొట్టకుండా ఆకట్టుకునేలా రూపొందించడం, అలాగే చివరి 20 నిమిషాల తర్వాత మళ్ళీ సీక్వెల్ ఉందని చెప్పడానికి ఒక లీడ్ ఇవ్వడం, ఆ లీడ్ కూడా మన భారతదేశానికి సంబంధించిన పురాణాలు, ఇతిహాసాల నేపథ్యంలోనే ఉంటాయి అని చెప్పడం ఈ సినిమాకి మరింత ఎసెట్ అయింది. అందుకే రిలీజ్ రోజు నుంచే ప్రీమియర్స్ ద్వారా వచ్చినటువంటి మౌత్ టాక్ హెవీగా ఇదవ్వడం, దాని ద్వారా నెక్స్ట్ ఫస్ట్ డే నుంచే 12వ తారీఖు నుంచే అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అవ్వడం, ఇప్పటికీ చాలా థియేటర్స్ అన్ని హౌస్ఫుల్గా రన్ అవుతూనే ఉన్నాయి. అలా చూసుకుంటే గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ అన్నప్పుడు హనుమాన్ వన్ సైడ్ అన్నట్టుగా గుంటూరు కారం మీద అప్పర్ హ్యాండ్ సాధించింది. కాకపోతే గుంటూరు కారంకి టికెట్ రేట్ల ప్రభావం కావచ్చు, మహేష్ అనే స్టార్డమ్ అనే ప్రభావం కావచ్చు, మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. అది కొంత విశేషంగానే చెప్పాలి. ఇక నెక్స్ట్ విడుదలైనటువంటి వెంకటేష్ సైంధవ్ సినిమా 13వ తారీఖు వచ్చింది. సైంధవ్ మీద నిజానికి ఎందుకో టీజర్ వచ్చినప్పుడు చాలామంది వెంకటేష్ కొత్తగా కనిపించబోతున్నాడు, ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన కెరీర్లో ఇది 75వ సినిమా కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది అని అనుకున్నారు. ఇటు పాప సెంటిమెంట్ ఒకటి క్రియేట్ చేశారు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత సైంధవ్ మీద అంచనాలు తగ్గాయి అనేది వాస్తవం. ఎందుకంటే ట్రైలర్లోనే కథ అంతా చెప్పాను, సినిమాలో అద్భుతం ఉంటుందని దర్శకుడు ఊరించాడు. తీరా చూస్తే సినిమాలో ట్రైలర్ తప్ప ఇంకేమీ లేదు. ట్రైలర్ కట్టే ఒకటి మాత్రమే, ట్రైలరే డల్గా ఉంది, దాని నుంచి సినిమా ఇంకా డల్గా ఉంది అని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి వెంకటేష్ నుంచి 75వ సినిమా అంటే ఒక మెమరబుల్ అనుకుంటారు ఎవరైనా, మైల్ స్టోన్ లాంటి సినిమాని. ఆ రకంగా చూసుకున్నట్టయితే వెంకటేష్ లాంటి హీరో చేయాల్సినటువంటి కథ కాదు ఇది అని చాలామంది ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే అటు పాప సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు, ఇటు గ్యాంగ్స్టర్ మాఫియా కైండ్ ఆఫ్ ఇది వర్కౌట్ అవ్వలేదు, వెంకటేష్ ఇమేజ్కి సంబంధించినటువంటి కంటెంట్ లేదు, హీరోయిన్కి సంబంధించినటువంటి పెద్ద మైనస్ ఉంది, లోపం ఉంది. అలాగే శ్రద్ధా శ్రీనాథ్ పాత్రని రూపొందించిన విధానం, వెంకటేష్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కూడా అసంబద్ధంగా, అనైతికంగా ఉండడం, ఎలా చూసుకున్నా సరే సైంధవ్ సినిమాకి ఇది పాజిటివ్, ఇది ప్లస్ పాయింట్
అని ఖచ్చితంగా చెప్పడానికి బలమైనటువంటి ఆధారం ఏది లేదనేది వాస్తవం. అందుకే మొదటి రోజే ఈ సినిమాకి ఆల్మోస్ట్ బ్యాడ్ టాక్ వచ్చేసింది. సో డిజాస్టర్గానే డిక్లేర్ అంటే చెప్పాలి సంక్రాంతి బరిలో. ఇక నెక్స్ట్ నా సామిరంగా. నా సామిరంగా సినిమా థియేటర్‌కి రావడానికంటే ముందు చాలా హడావిడి చేశారు. కేవలం 3 నెలల్లోనే సినిమాని షూట్ చేసి ఫినిష్ చేసేసారు. నిజానికి చాలామంది అనుకున్నారు, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? కాస్త నింపాదిగా రావచ్చు కదా! అన్నీ చూసుకొని రావచ్చు కదా! ఇంత హడావిడిగా సంక్రాంతి బరిలో నిలిచి, వీళ్ళ కోసం వీళ్ళ కారణంగా ఒక సినిమాని వెనక్కి నెట్టి, ఇంత పోటీ ఉండగా వీళ్ళెందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నారని చాలామంది భావించారు. బట్ నాగార్జున ఏదైతే భావించాడో అది ఈ సంక్రాంతికి మాత్రమే వర్కౌట్ అవుతుంది అని అది నిజం. సినిమా చూసిన తర్వాత చాలామంది ఇది కంప్లీట్‌గా సంక్రాంతి మూవీ అని ఫిక్స్ అయిపోయారు. ఒక పండగ టైంలో మనం ఎలాంటి సినిమాల్ని ఆశిస్తామో, ఎలాంటి వినోదాన్ని ఆశిస్తామో, ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకుంటామో అవన్నీ అంశాలు కంప్లీట్‌గా ఉన్నటువంటి సినిమా నా సామిరంగా. చూసుకుంటే మనకు పండగ ఫ్లేవర్ కంప్లీట్‌గా సంక్రాంతి అనేది ఆంధ్రాలో ఆఫ్‌కోర్స్ ఎక్కడైనా బాగానే చేస్తుంటారు. కాకపోతే కొంచెం ఆంధ్ర ప్రాంతంలో విపరీతంగా చేస్తారు. దానికి సంబంధించి ఆ ఫ్లేవర్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ నేపథ్యాన్ని తీసుకోవడం నా సామిరంగాకు మరింత ప్లస్ అయింది. కోడి పందాలు లేవు కానీ దానికి సంబంధించిన ఆ కాలంలో ఇది 1963లో మొదలై 88 వరకు కొనసాగుతూ 88లో జరుగుతున్నటువంటి కథగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ కాలం నాటి యాంబియన్స్‌ని రీక్రియేట్ చేయడంలో కూడా డైరెక్టర్ మంచి సక్సెస్ అయ్యాడు. కోడి పందాలు లాంటివి లేకపోయినా ఆ కాలంలో ప్రజలు ఏదైతే కొంచెం ప్రభల తీర్థం ఈ కైండ్ ఆఫ్ వాతావరణంలో ఉన్నారో వాటి మధ్య ఉండేటువంటి పోటీని రీక్రియేట్ చేయగలిగాడు. అది ఆ నేపథ్యంగా కథ నడవకపోయినా సరే చివరికి ఇంటర్నల్‌గా అదొక పాయింట్‌గా వెళ్తూ అది కూడా అక్కడి ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకునే అవకాశాలున్నాయి. ఇక పండగ టైం కాబట్టి చూసుకుంటే భోగి రోజు మనం ఒక చలిమంటలు వేసుకుంటాం. అలా ఆ భోగి నోటి చలిమంటల్లాగా ఉండేటువంటి వెచ్చదనం, చలిమంటలో ఉండేటువంటి వెచ్చదనం లాంటి ఒక మంచి ప్రేమ కథ ఉంది. సంక్రాంతి రోజు సరదాగా సాగిపోయేటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అలాగే కనుమ రోజు చాలా అక్కడ ఆంధ్ర ప్రాంతంలో కనుమ రోజు నాన్ వెజ్ తింటారు. సో ఆ కైండ్ ఆఫ్ మసాలా కైండ్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాలో కంప్లీట్‌గా ఉన్నాయి. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, అషికా రంగనాథ్, రుక్సర్ తిల్లాన్, మిర్నా మీనన్ ఇలా ప్రధాన పాత్రలు నటించినటువంటి ఈ సినిమాలో నాగార్జున, అషికా రంగనాథ్ మధ్య వచ్చేటటువంటి లవ్ ట్రాక్ చాలా రోజుల తర్వాత చాలా మెచ్యూర్డ్‌గా కనిపించింది. ఆయన ఇమేజ్‌కి, వయసుకి కరెక్ట్‌గా సరిపోయేలాగా ఆ కథనం కనిపిస్తోంది. కొన్ని మైనస్‌లు ఉన్నప్పటికీ, లూప్ హోల్స్ ఉన్నప్పటికీ, సినిమా చూస్తున్నప్పుడు మరికొన్ని సినిమాలు గుర్తొస్తున్నప్పటికీ కూడా చూస్తున్నంతసేపు కంప్లీట్‌గా ఎంటర్‌టైన్ చేయగలిగింది నా సామిరంగా. అందుకే పైగా పండగ ఫ్లేవర్ ఉన్న సినిమా కాబట్టి సంక్రాంతికి ఖచ్చితంగా ఒక మంచి చాయిస్‌గా ప్రేక్షకులు నా సామిరంగాని ఫిక్స్ అయ్యారు, డిసైడ్ చేశారు. సో ఈ 4 సినిమాల్లో ప్రధానంగా చూసుకుంటే 'హనుమాన్' అనేది సాలిడ్‌గా, యునానిమస్‌గా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకుంది. కొన్ని ఆ సినిమాలో కూడా చెప్పినట్టుగా కథాకథనాలు కథ ఎలా ఉన్నా కథనం పరంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆకట్టుకున్నాడు, మెప్పించాడు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ దీనికి తోడు చిన్న పిల్లల్ని ఆకట్టుకునే అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే థియేటర్స్ అన్ని హౌస్ఫుల్‌గా ఉంటున్నాయి. సో సంక్రాంతి బరిలో సాలిడ్‌గా పర్ఫెక్ట్ నంబర్ 1 ప్లేస్‌లో ఉన్న సినిమా అంటే ఖచ్చితంగా 'హనుమాన్' అనే చెప్పాలి. ఆ తర్వాత చివరిగా వచ్చినటువంటి నాగార్జున 'నా సామిరంగా' సినిమా నిలుస్తుంది. ఎందుకంటే 'నా సామిరంగా' అనేది కంప్లీట్‌గా సంక్రాంతి ఫ్లేవర్ ఉన్న సినిమా. దానికి తగ్గట్టే ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా కథనాలన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఎలాంటి అసభ్యత లేదు, డబుల్ మీనింగ్స్ లేవు. కుటుంబ సమేతంగా చూడడానికి ఇబ్బంది పడేటువంటి ఎలాంటి సన్నివేశాలు లేవు కాబట్టి ఇది కూడా 'నా సామిరంగా' కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే 'గుంటూరు కారం' వన్స్ పండగ టైంలో ఒకసారి చూద్దాం అన్న రీతిలో వెళ్తుండొచ్చేమో కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే కంప్లీట్‌గా డిసప్పాయింట్ చేసింది. 'గుంటూరు కారం' అనేది థర్డ్ ప్లేస్‌లో రిలీజ్ అవకాశం ఉంది. ఇక 'సైంధవ్' పూర్తిగా నిరాశపరిచింది. ఆ సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలుస్తుందా, గెలుస్తుందా అనేది కూడా డిస్కషన్ అవసరమే లేదు అన్న రీతిలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ వెంకటేష్ లాంటి హీరోకి ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సినిమా ఎలా ఉన్నా ఒకసారి చూడగలిగే ఆడియన్స్ ఆయనకు ఉన్నారు కాబట్టి ఆ మేరకు కొంతవరకు బెటర్ అనిపించుకుంటుందేమో కానీ ఓవరాల్‌గా ఈ 4 సినిమాల లిస్ట్‌లో చూసుకుంటే 'సైంధవ్' అనేది చివరిలో ఉంటుంది. సో 'హనుమాన్' నంబర్ 1, 'నా సామిరంగా' నంబర్ 2, 'గుంటూరు కారం' నంబర్ 3, 'సైంధవ్' నంబర్ 4. ఇది సంక్రాంతికి సంబంధించినటువంటి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించినటువంటి రిజల్ట్. మరి సాలిడ్ విన్నర్ ఎవరనేది తెలిపినట్టే కదా.